26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శ్రీరామ జయం. పరమాత్మకు సేవ చేసే సమయంలో అభిషేక సేవ చాలా ప్రధానమైనది. ఈ అభిషేక సేవ నిర్వహించే సమయంలో మనలో అనేకులు పంచామృతాభిషేకం అనగానే ఒక గ్లాసులో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నీ కలుపుకొని తెస్తూ ఉంటారు. అలా కలపకూడదు. విడివిడిగా 5 చిన్న చిన్న పాత్రలలో ఈ పదార్థములను సేకరించుకోవాలి. ఒకే పాత్రలో అన్నింటినీ కలిపి అభిషేక సేవ చెయ్యరాదు. అభిషేక సేవ చేసిన అనంతరం ఆ 5 ద్రవ్యములను ఒక పాత్రలో సేకరించి పంచామృత తీర్థంగా స్వీకరించవచ్చు. అలాగే ఈ అభిషేక సేవ చేసే సమయంలో పాలు అనగానే పలువురు పాలు ఈనాటి కాలంలో ప్లాస్టిక్ కవర్లలో లభిస్తున్నాయి. అలా తీసుకువచ్చి స్వామివారి పైన ప్లాస్టిక్ కవర్ని ఇలా పక్కన కాస్త త్రుంచి ఆ కవర్తో అలాగే అభిషేక సేవ నిర్వహిస్తూ ఉంటారు. మహాదోషం, పాపం, అపచారం. అలా చేయరాదు. ఒక వెండి గిన్నెలో ఈ పాలను సేకరించుకొని తద్వారా అభిషేక సేవ నిర్వహించవలసి ఉంటుంది. శంఖములో పాలు పొయ్యరాదు. శంఖములో నీరు మాత్రమే వినియోగించాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇలా వీటిని మనం వెండి గిన్నెల ద్వారా లేదా యథాశక్తి మన వద్ద ఏ పాత్ర, రాగి, ఇత్తడి, కంచు ఏ పాత్ర ఉంటే ఆ పాత్ర ద్వారా అభిషేక సేవ నిర్వహించవలసి ఉంటుంది. శ్రేష్టం కంచుతో చేసిన పాత్రలు. పరమాత్మ సేవకై మనం వినియోగించేటటువంటి పాత్ర సామాగ్రి కంచుతో చేసినవి కానీ, రాగితో చేసినవి కానీ, ఇత్తడితో చేసినవి కానీ, వెండితో చేసినవి కానీ అయి ఉండాలి. గాజు పాత్రలు కానీ, ఇనుపతో అంటే స్టీలుతో చేసిన పాత్రలు కానీ కనిష్టం వీటిని వినియోగించకపోవడమే మంచిది. అలాగే స్వామికి మనం అభిషేక సేవ చేసే సమయంలో శంఖమును కూడా ప్రత్యేకంగా వినియోగిస్తూ ఉంటాం. శంఖానికి కూడా ఒక విలువ ఉంది. పాంచజన్యం హృషికేశో, కృష్ణ పరమాత్ముడి చేతిలో ఉండేటటువంటి ఆ శంఖం పేరు పాంచజన్యం అంటూ భగవద్గీతాచార్యుడు భగవద్గీతలో తానే చెప్పి ఉన్నాడు కదా. అలాంటి ఆ శంఖమును నేలపైన పెట్టరాదు. శంఖమునకు ప్రత్యేకమైన ఒక వేదిక, చక్రాకారము, పూర్తిగా ఒక విశేషమైనటువంటి ఒక వేదిక శంఖముతో పాటే ఈనాటి కాలంలో మనకు లభించడం మనం గమనించే అంశం అవుతుంది. కూర్మావతార స్వరూపంగా తాబేలు వంటి డిప్ప రూపంలో మనకు ఆ వేదిక లభిస్తుంది. కూర్చోవడం కూడా మనం కూర్చునే ఆ సింహాసనం లేదా మనం కూర్చునేటటువంటి పీట కూడా కూర్మాసనం లిఖ్య. ఒక కూర్మాసనం ఆ బీజాక్షరాలను వ్రాసి అనంతరం దానిపైన మనం కూర్చోవలసి ఉంటుంది. కూర్మము తాబేలు. ఈ శంఖమును ఆ తాబేలు ఆధారం చేసుకున్న వేదిక పైన ఉంచాలి. శంఖములలో ప్రధానంగా నేటి కాలంలో ధనం, ధాన్యం, సంపద, ఐశ్వర్యం, నవరత్నాలు, ధాన్యాలు సమస్తం ఇంటికి రావాలి అంటే దక్షిణావృత శంఖముతో అభిషేకం చెయ్యాలి అని అనేకులు అంటూ ఉంటారు. శంఖము దక్షిణావృతమా, ఉత్తరం వైపుగా తిరిగి ఉన్నదా అనేది ప్రధానమైన విషయం కాదు. ఇక్కడ మన శ్రద్ధ ఇది ప్రధానమైనది. ఆ శంఖమును మనం చేతబుచ్చుకొని అందులో నీరు పోసి ప్రణవేణ శంఖం 12 వారం పూరయిత్వా. శంఖంలో పోస్తే కానీ నీరు తీర్థం కాదు కదా అన్న మాట ఇక్కడే ఏర్పడింది. శంఖములో నీరు పోసి ఆ శంఖమును అరచేతిలో భద్రపరుచుకొని ఎడమ అరచేతిలో ఉంచి ఆ పైన కుడి అరచేతితో మూసిపెట్టి 12 సార్లు ఓం 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 అంటూ ప్రణవాన్ని ఉచ్చరించాలి. శంఖములో ఉండే నీటిని 12 సార్లు మనం ప్రణవముతో అభిమంత్రించిన ఎడల ఆ నీరు అభిషేకానికి యోగ్యత పొందుతుంది. ప్రణవేణ శంఖం 12 వారం పూరయిత్వా. ఓం 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 పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్న శంఖ ప్రచోదయాత్. ఇది శంఖ గాయత్రి. ఇలా మంత్రముతో లేదా శంఖపీఠే బ్రహ్మణే నమః, శంఖహృదయే ఆదిత్యాయ నమః, శంఖాగ్రే సోమాయ నమః, మధ్యే గంగా సరస్వతీభ్యో నమః,
శంఖమును కూడా ప్రత్యేకంగా పూజించి అందులో ఉండే నీటిని ఇలా అభిమంత్రించి అనంతరం ఆ నీటితో పరమాత్మకు అభిషేక సేవ మనం నిర్వహించినట్లయితే సంపూర్ణమైన అర్చనలో అభిషేక సేవ ఇది పద్ధతి. ఇలా చేస్తేనే అభిషేక సేవ పరిపూర్ణమవుతుంది. మనం గ్లాసులో నీరు పుచ్చుకొని పోసిన, ప్లాస్టిక్ కవర్లలో పాలు తెచ్చి సమర్పించిన, కొబ్బరికాయని అలా పగలగొట్టి కొబ్బరికాయతోటే నీరు స్వామివారి మీద పోస్తున్నాం అన్నట్లుగా ప్రయత్నం చేసిన ఇవన్నీ కూడా ధర్మానికి విరుద్ధం, వ్యతిరేకం. ఇలా చెయ్యరాదు. సశాస్త్రీయంగా ధర్మ పద్ధతిని అనుసరించి పరమాత్మ సేవలో అభిషేక సేవ ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. అలా చేద్దాం. పరమాత్మ అనుగ్రహానికి పాత్రలమవుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.